అఖిల గారు ఉన్నారమ్మా? ఉన్నారండి, రండి లోపలికి కూర్చోండి, అమ్మగారిని పిలుస్తా. మచిలీపట్నం మాయ బజార్ మ్యాట్నీకొస్తే మాటేశ చెన్నపట్నం తిని పడుండక ఈ మధ్య ఆరాలు తీస్తున్నారేంటి? ఆరాలు నా కోసం ఎవరు వచ్చారట. ఆ దరిద్రపు కొట్టు లుంగి మార్చి పట్టు పంచ లాల్చి కట్టుకురండి. ఆ వచ్చేటప్పుడు 5 వేళ్ళకి ఉంగరాలు వాచి వేసుకురండి. నా అంతస్తుకి తగ్గట్టు లేకపోతే నా తల కొట్టేసినట్టుంటుంది. బాగున్నావా బేబక్క? ఏంటి బొత్తిగా నల్లపూసమైపోయావు? పెళ్ళంటగా. మొన్న రాములోడు గుడి దగ్గర అన్నదానం చేద్దామని వెళ్తే మీ ఆయన కనిపించి చెప్పాడులే. ఏంటి అసలు మీ ఆయనకు అన్నం పెట్టట్లేదా ఏంటి? అలా చిక్కిపోయాడు. నాకు తలకన్నానులే. అవును, ఇల్లు రీమార్లింగ్ చేయించాక ఇదేగా రావడం. ఇల్లు చూపిస్తారా? చచ్చాన్రా దేవుడా. ఏంటక్క తలనొప్పిగా ఉందా? మరి అయ్యరు మొన్న అయ్యగారు ఊటీ నుంచి తీసుకొచ్చిన చాక్లెట్ టీ పౌడర్తో టీ కాయించి నేను సింగపూర్ నుంచి తీసుకొచ్చాను తెల్ల కప్పులు, వాటిలో పోయించి తీసుకురా. నాకు మాత్రం బోర్న్విటా వెండి గ్లాసులో తీసుకురా. నేను కాఫీ టీలు తాగనక్క, తాగితే నల్లబడిపోతానని ఆయన ఫైరింగ్ అయిపోతారు. అలాగా? ఆ పాలరాజు బొమ్మ ఈ ఉయ్యాల జైపూర్ నుంచి తెప్పించినామక్క. ఇంటి పనులు, పొలం పనులు, క్యాష్ డీలింగ్స్ అన్నీ నేనే చూసుకోవాలి. ఆయనకి అదో సెంటిమెంట్లే. నా మటుకు నాకు ఈ క్యాష్ డీలింగ్స్ అంటే మా చెడ్డ చిరాకు. రూపాయి పెట్టేగాడ 10 రూపాయలు ఖర్చు పెడతానక్క. ఈ డెకరేషన్లకి ఇప్పటికి 25 లక్షలు అయిందక్క. అబ్బో. ఇంతకీ మీ అమ్మాయికి కట్నం ఎంత ఇస్తున్నారు? 1 లక్ష నగదు, 10 తులాల బంగారం. నీ మటుకు నువ్వే అంత కట్నం ఇస్తే కలిగినోళ్ళం మేమెంత పెట్టాలో 50 లక్షలైనా అవుద్దేమో. ఇంతకీ మీ పెద్దమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తావు? ఏం మతిలేని మాటలక్క అవి. పసికూనకి అప్పుడే పెళ్ళేంటి? మన రథసప్తమికేగా దానికి 12 ఏళ్ళు 13 వచ్చాయి. ఊబోళ్ళు 21 ఏళ్ళ దానిలా కనిపిస్తుంది. బయట స్కిప్పింగ్ ఆడుతోంది చూసావుగా. ఏంటి ఆ బయట స్కిప్పింగ్ చేస్తున్నాడు మీ అమ్మాయ? అంత పెద్దకు ఇంత చిన్న? ఎందుకులేండి, నమ్మలేని నిజాలంటే ఇవేనేమో. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంత చిన్న వయసులో మీకు పెళ్ళి ఏంటండి? అదో పెద్ద కథలే బాబు, తర్వాత చెప్తా గానీ. ఏంటి నువ్విట్లా వచ్చావు? అసలు కనబడట్లేదు. ఊర్లో లేవని తెలిసిందిలే. ఎక్కడికి వెళ్ళావు? అమెరికా. కోస్తోందిరా బాబు. ఓ అవునా, చెప్పు ఎలా వెళ్ళావేంటి? ఏం చెప్పాలి, పొగుడు అమెరికాలో వచ్చిందా పోంగానే ఆడ పెద్ద చెత్తకుండి అవు పడుతుంది. అమెరికాలో చెత్తకుండీనా? ఆవు చెత్తకుండినే. దాని పక్కకెంచి మల్లంగానే భారత్ కాంపౌండ్ వస్తుంది. ఆడికెంచి బువ్వ చెయ్యి దిక్కు మల్లాలి. మల్లంగానే ఎదురుగ్గా ఒక సందు వస్తుంది. ఆ సందులకెంచి పడి పొంగా 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 బీడీల కార్ఖాన వస్తుంది. ఏంటి బీడీల కార్ఖానా? బీడీల కార్ఖానే. బీడీల కార్ఖాన దాటి 10 అడుగులు నడవంగానే అంకమ్మ తోట వస్తుంది. అంకమ్మ తోటల సీన్గాని దెబ్బదుకునంలా ఒక డబల్ రొట్టె తిని 1/2 సాయి దాగి జరని అన్పగుడాలు కొనుక్కొని బుక్కుకుంటా నడవంగా హన్మకొండ చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తాలో నిలబడి అటు ఇటు చూచి మళ్ళీ వెనకకు మళ్ళాలి. వెనకకు మల్లుడితోని ఒక గల్లు వస్తుంది. గదే బషీర్ బాగు. ఏంటి బషీర్ బాగా? బషీర్ బాగే. ఆడికెంచి పక్కకు తిరిగి పోంగానే మళ్ళీ ఒక గల్లు వస్తుంది. ఆ గల్లీలోనే ఉంటాడు మా చిన్నాయన కొడుకు మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ మీ చిన్నాయన కొడుకు? ఆవు కాస మా నాయన తోడబుట్టిన తమ్ముని కొడుకు. ఏది మైకేల్ జాక్సనా? ఆవమ్మా మైకేల్ జాక్సనే. నేను మా తమ్ముడు గదే మైకేల్ జాక్సన్. చిన్నప్పుడు గోటీలు గిల్లిదండ ఆడుతుంటే మా తమ్ముడు గదే మైకేల్ జాక్సన్ చదువుకుంటలేడని మా చిన్నయ్య ఒక్క సంపుడు చంపిండు. ఆడు నారాజయ్యి పాపము బాధ అనిపించిందో ఏమో ఒక రాత్రి సముద్రంలో దుంకినోడు అట్లనే ఈదుకుంటా కొట్టుకపోయి అటు అమెరికాలో తేలిండు.
ఇక పాస్పోర్ట్ ఇట్లా లేవు కదా, ఇక రాలేదన్నట్టు ఇటు దిక్కు. ఇక ఆడనే ఆడుకుంటా, పాటలు పాడుకుంటా, డాన్సులు చేసుకుంటా ఇక అటే ఉన్నాడు. ఇక ఈనాడు ఇట్లనే అక్క రక్క రక్క నీ కాలు మొక్కుతా అని ఒకటే బతుకులాడుతుంటే ఇక పట్టు తీయని పోయినా. ఏంటి నిజంగా మైకేల్ జాక్సన్ మీ తమ్ముడేనా? అయ్యో కాస్త మా చిన్న ఆయన కొడుకు అని చెప్తలేనా? మా చిన్న ఆయన మేకల తోకయ్య అని పెద్ద కాంట్రాక్టర్ ఉండే. ఆయనకు పుట్టక 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 ఒక కొడుకు పుట్టిండు. ఆయన దానికి జయకిషన్ అని పేరు పెట్టిండు. ఆడు అమెరికాలో పోయినాక అటు ఉన్నోళ్ళకి మన లెక్క చదువు ఇట్లా రాదు కదా. ఇక మేకల జయకిషన్ అన్నికి రాక మైకల జాక్షన్ అనబట్టింది. ఇక కాంతి పేరు మంచిగానే ఉందని ఇడ్సబెట్టిండు ఆడు కూడా. అవు కానీ నేను లేనప్పుడు నా కోసం ఎదురు చూసినవులే. అబ్బే నేను కూడా ఇక్కడ లేనులే. ఇంతకీ నువ్వెక్కడ పోయినావో? చుట్టాలు పెళ్ళుంటేను లండన్కి వెళ్ళానులే. ఎవరమ్మా వాళ్ళు? షేక్స్పియరు సూపర్ మ్యాను అని ఇద్దరు అన్నదమ్ములు. ఏంది షేక్స్పియరు సూపర్ మ్యానా? అబ్బో అవును, ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారుట. నేను రాకపోతే పెళ్లి పీటల మీద కూర్చోమని ఒట్టు పెట్టుకున్నారక్క. నాకు నిమిషం తీరిక లేకపోయే. పొద్దున్న లేచి నా మొగం చూస్తే గాని మా ఆయన పచ్చి మంచినీళ్ళు అయినా తాగడాయే. ఎన్ని చెప్పినా వినకుండా ఒక విమానం పంపారక్క. ఇదిగో ఇక్కడే దిగింది ఆ విమానం. అసలు ఎంత పెద్ద విమానం అనుకున్నావు? ఒక్కదానికి అంత పెద్ద విమానం ఎందుకంటే వింటేనా రావలసిందేనని పట్టుబట్టారక్క. ఇంటి ముందుకు విమానం పంపాక వెళ్ళకపోతే బాగుంటుందా అక్క? అందుకని మా ఆయన ఒప్పించి విమానం ఎక్కేటప్పటికి తల ప్రాణంతో వచ్చిందంటే నమ్ము. ఏంటి వెంటనే ఎక్కేసావా? అబ్బే వెంటనే ఎక్కేస్తే అలసైపోము. 15 సూట్ కేసుల నిండా పట్టు చీరలు నగలు కొనుక్కునేంత వరకు విమానం ఇక్కడే పార్కింగ్ చేయించానక్క. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలక్క. విమానం డ్రైవర్కి ఎంత ఓపికో. వాడికి నేను ఎంత అంటే అంత అనుకో. ఇంతకీ మీ వాళ్ళు దోసాన్నం చేసుకురా? అయ్యో ఎంత మాట. మీరు వస్తే చాలు, మీరు ఎవ్వరిని చూపిస్తే వాళ్ళకి తాళి కట్టేస్తామన్నారు. ఎందుకు వచ్చిన గొడవలే అని ఇక్కడి నుంచి 2 నిఖారుసైన అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోయానక్క. అంతే తాళి కట్టేశారు. అసలు ఆ పందిరి చూడాలక్క. ఆకాశమే దిగి వచ్చిందనుకో. నక్షత్రాలన్నీ భూమి మీద తొంగి చూశాయన్నమాట. అసలు వెన్నెలే వెన్నెల. ఆ వెన్నెలలో అలా అలా. అరే ఏంది తెలుగోళ్ళని చేసుకున్నారా? నమ్మాలనా? మన మాట అంటే ఏంటనుకుంటున్నావు? మన చుట్టాల్లో ఎవరు లేరే? ఎవరు వాళ్ళు? అదా ఇందాక కాఫీ కలిపాడే మా అయ్యరు. వాడికి వీళ్ళిద్దరూ మేనమామ కొడుకులు. ఏంది మీ ఇంట్లో ఉన్న వంటోడికి ఆడేడో ఇంగ్లాండ్లు తెల్లోళ్ళు చుట్టాలా? తెల్లోళ్ళు అంటావు. నేను చెప్పానా వాళ్ళు తెల్లోళ్ళని? మరి ఒకడు శేఖరప్పయ్యరు, ఇంకోడు సుబ్బరామన్. అక్కడోళ్ళకి నోరు తిరక్క షేక్స్పియరు సూపర్ మ్యాను అని పిలుస్తారు. అనుకున్నా ఇసొంటిదేదో ఉందని. ఏంటక్క ఇంకో కప్పు కాఫీ తెప్పించమంటావా? వద్దులే తల్లి, వెళ్ళొస్తా. ఆగండి మీరు ఇంతగానో చెప్తూ ఉంటే నేను చెప్పకపోతే జనాలు ఏమనుకుంటారు? మొన్న నేను కూడా బయటికి పోదామనుకున్నా. బయటంటే హాంకాంగ్. అన్నీ విన్నాక ఇంకా నువ్వు కూడా చెప్పు, తప్పుతుందా? ఎవరున్నారు? ఏంటి కథ? వీడు మా పిన్నత్త గారి వేలు విడిచిన మీనల్లుడి తోడల్లుడి తమ్ముడి కొడుకు. అబ్బో బాగా దగ్గర చుట్టరికమే. ఇంతకీ పేరేంటో? జాకీ చాన్. ఎక్కువ టైం లేదు కానీ ఆ తెలుగు ఆయనకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పేయి. అంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి సైకిల్ షాప్ ఉండేది. ఊరికే సైకిల్ చైన్ మెడలో వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఎందుకో సైకిల్ మీద బాంబే వెళ్ళాడు. అక్కడ సముద్రాన్ని చూసి ఆవేశం వచ్చేసింది. మీ మైకేల్ జాక్సన్ లాగా ఈదడం చీప్గా ఉంటుందని అమాంతం జంప్ కొట్టాడు. ఆ కొట్టడం హాంకాంగ్లో పడ్డాడు. సముద్రం మీద ఎగురుతూ వస్తున్న వీడిని చూసి జనాలు వీడిని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగారు. వీడికి ఏమర్థం కాలేదు. అన్నిటికీ ఒకే సమాధానం చెప్పాడు, సైకిల్ చైన్ అని. వాళ్ళకి జాకీ చాన్ అని వినిపించిందేమో, అలా ఫిక్స్ అయిపోయారు. ఇంతకి ఏం చేస్తున్నట్టు అక్కడ? 3 నేర్చాడు.
కరాటా పరాటా మరాఠా అని. అవి ఫైటింగ్లు అన్నమాట. అవి నేర్చుకున్నప్పటి నుంచి ఇంకా ఫైటింగ్లు చేస్తూ అక్కడ ఉండిపోయాడు. అబ్బా అనుష్క ఆంటీ, మేము వచ్చిన పని అయిపోయింది. మా అపార్ట్మెంట్ ఖాళీ చేసేస్తున్నాము. ఇంకెవరైనా వస్తే ఇచ్చేయండి. అదేంటి బాబు, నిన్నొచ్చి అప్పుడే ఖాళీ చేస్తారా? నేను ఒక పని మీద వచ్చా అని చెప్పా కదా ఆంటీ. మైక్రోసాఫ్ట్కి సత్యనారాయణ గారిని సీఈగా పెట్టుకున్నప్పటి నుంచి అమెరికాలో అందరూ తెలుగు ఎంప్లాయీస్ కావాలంటున్నారు. ఇప్పుడు మా కంపెనీ 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాయి. వాటికి సీఈఓలను వెతకమని నన్ను పంపించారు. మాటలతో దేశాలను అమ్మేయగలిగే వాళ్ళు కావాలన్నారు. వెతకపోయిన తీగ కాలికి పడ్డట్టు మేము ముగ్గురు ఒకే చోట దొరికారు. ఈ కాన్వర్సేషన్ అంతా ట్రాన్స్లేట్ చేయించుకుని మా పెద్ద ఆయన వింటున్నాడు ఇక్కడ. మీరు ముగ్గురు ఓకే అయ్యారు. టెస్టులు అన్నీ అయిపోయాయి. ఇంతకీ జీతం గురించి కూడా ఒక మాట నేర్చుకుంటే ఎంత అనుకుంటున్నారు? మీరెంత అనుకుంటున్నారు? సత్యం గారికి నెలకు ఒక 12 కోట్ల దాకా ఇస్తాము. మీకు అంత సరిపోతుందా? 12 కోట్లు ఏంటయ్యా? మా ఆయనకి 30 కోట్లు ఉన్నాయి. ఆయన అందరూ కోటేశ్వరరావు అని కూడా అంటారు. అవును తమ్మి, 12 కోట్లు ఇది షీప్గా. మా తాన మొత్తం కలిపి 200 ఉంటది. మరి ఎంతైతే వస్తారు? ఆ కంపెనీలో సగం వాటా ఇస్తే చాలు కదా. ఆల్రెడీ అన్ని కోట్లు ఉన్నాయి కదండి, ఇంకా ఏం చేసుకుంటారు? మనకు తెలంగాణ వచ్చింది కదా, ఒసేరాములమ్మ వెనకసిరికి మంచి సినిమాలు ఏం రాలేదని సినిమాలు రీమేక్ చేద్దాం అనుకుంటున్నాం. ఇగో నా దోస్తులందరూ కలిసిరు. ఈ లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ తెలంగాణలో రీమేక్ చేద్దాం అనుకుంటున్నాం. ఐడియా బాగుంది. మరి లిస్ట్లో ఉన్న సినిమాలకు పేర్లు ఏం పెడతారు తెలంగాణలో? నరసింహనాయుడు, నర్సింగ్ యాదవ్ మా ఆయన, పరుగు, కొరుకు, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, గడపోరి గిడపోరి, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, మల్లేశ్వరం మల్కాజ్గిరి మా తమ్ముడు అన్నట్టు, పల్నాటి బ్రహ్మానాయుడు, కరీంనగర్ కేసీఆర్, చంటబ్బాయి, చిన్న పోరడు, నారీ నారీ నడుము మురారి, పోరి పోరి నడుమతి వారి, మా నాన్నకు పెళ్లి, మా అయ్యకు లగ్గం, ఇడియట్, తేడిది మగ్గాడు, వరుడు, పెండ్లి పిల్లగాడు, మరణం మృదంగం, సావుడప్పయ్యా, ఆవిడ మా ఆవిడే, ఆమెవి నా పెండ్లామే. వెరీ నైస్. మరి మా బాస్తో మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఈ ఒప్పుల కుప్పల కోసం ఆ మాత్రం ఒప్పుకోక తప్పుతుందా? సరే అనేసారు సార్ గారు. సర్దుకోండి, విమానం పంపిస్తా. మరి మా బుచ్చమ్మని అప్పారావుని తేవచ్చా? తప్పకుండా. వాటి కోసం ఒక అపార్ట్మెంట్ కూడా బుక్ చేద్దాం. నేను వస్తా. సారీ అండి, మాకు 3 పోస్టులే ఖాళీ ఉన్నాయి. రాంతి తమ్మి, అడిగిపోయినాక మా మైకల్ గారిని అడిగేదని ఇప్పిస్తుంది. అయితే మీరు మీ గురించి ఏమైనా చెప్పండి. మా తాత ఏమో సింహం, మా నానేమో పులి, నేనేమో పులి బిడ్డ అంటారు తెలుసా? ఆహా, ఇంట్లో అన్ని జంతువులేనా? మనుషులు ఎవరు ఉండరా? ఇంకేమైనా చెప్పండి. నేను సింహం బోన్లోకి వెళ్ళొచ్చా తెలుసా? నిజమా? అయితే మీరు ఓకే. ఏంటి సింహపూర్లోకి నిజంగా వెళ్ళారా? అంటే అప్పుడు సింహం లేదులేండి. సరే మరి పదండి వెళ్దాం. జర సాయిస్ తమ్మి, నన్ను చూడనీకి మా ఊళ్ళో వచ్చిరు. ఒక్క ముచ్చట చెప్పాలి. మీ వాళ్ళెవరు? ఇగో చూడు, మన టొరంటో కాలనీలో అందరూ వచ్చిరు. ముందుగానే చెప్పిన కదా, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. కానీ మనం అంటే మస్తు పానం అన్నట్టు. ఏంటి ఇండియాలో టొరంటోనా? అరెత్తి, అమెరికాలో గాంధీనగరం ఉండంగా ఇండియాలో టొరంటో ఉంటే తప్పొచ్చిందా? ఇగో ఈ నుండి చూసారు కదా, నన్ను అమెరికా తోలుకపోతాడు. దీని నుంచి మీరేం నేర్చురు? ఎవరన్నా అమెరికాకు వచ్చి మాట్లాడితే ఎడి లెక్కలు చేయకుండా పే మీద సోయి ఉంచుకొని మాట్లాడాలి. ఇక అందరికీ నా లెక్క రిచ్చిగా తెలివి ఉండదు అనుకోండి, మగర్ కోషిష్ చేయాలన్నట్టు. మరి మీ పౌరలు పొరగాళ్ళు అమెరికా వద్దామనుకుంటే ఇట్లా నాకు ఒక ఫోన్ కొట్టుండ్రి. మా మైకేల్ కాంతో చెప్పి ఏదో ఒకటి పెట్టిపిస్తా. మీరు మరవకుండా పోయి వస్తాం మళ్ళా అందరి పైలం.